ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పమ్మి, ఎందుకు నిషి వాళ్ళ గదిలోకి పోయిండావు? నిషి లేనప్పుడు నీకు వాళ్ళ గదిలో ఏం పని జగదాత్రి? అమ్మో అమ్మో, అయినా ఇంట్లో ఉండనిచ్చిన పాపానికి ఇలా ఎవరికంటా పడకుండా ఇంకా ఎన్నెన్ని చేశావో ఏంటో. ఏం జగదాత్రి, వాళ్ళన్నీ మాట్లాడుతున్నా కూడా ఎందుకేం చెప్పడం లేదు? కారణం లేకుండా నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళవని, వెళ్లే అవసరం కూడా నీకు లేదని మాకు తెలుసు జగదాత్రి. అవునమ్మా, నిన్ను మాటలంటున్న నోళ్లు మూతపడేలా సమాధానం చెప్పు. నేనెందుకు వెళ్ళానో చెప్తే యువరాజ్ గురించి మా గురించి నిజం తెలిసిపోతుంది. ఏం జరిగినా నేను ఆ గదికి వెళ్ళింది డ్రగ్స్ తీసుకోవడానికని చెప్పకూడదు. వావ్! అసలు మీ అందరికీ దీని మీదున్న అపారమైన నమ్మకం చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ ఇవాళ మీ అందరి కళ్ళు తెరుచుకునేలా దీని నిజాన్ని మీ అందరి ముందు పెడతాను. జగదాత్రి నా భర్త ఒంటరిగా ఉన్నాడని తెలుసుకొని ఆయన్ని బళ్ళో వేసుకోవటానికే నా గదిలోకి వెళ్ళింది. నా భర్త మీద మనసు పారేసుకుని ఇప్పుడు ఎగరేసుకుపోవటానికి నేను లేనప్పుడు నా భర్త స్నానం చేస్తున్నప్పుడు నా గదిలోకి దూరింది. నిషి, నిజాలు తెలియకుండా ఇలా నీచంగా మాట్లాడకు. సరే అమ్మి, మాకు నిజాలు తెలియవు, ఒప్పుకుంటా ఉండాము. సరే, నువ్వు చెప్పు నిజం. మేమందరం వింటాము. ఎందుకు దొంగలా గదిలోకి వెళ్ళుండావు? నిషి వాళ్ళ రూమ్ కి ఎందుకు వెళ్ళావు అంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు జగదాత్రి? చెప్తే ఎన్ని రోజులు మెచ్చుకున్న మీరే మెడపట్టి బయటికి గెంటేస్తారు కాబట్టి ఎందుకు భయపడుతున్నావే? చెప్పు, చెల్లెలి మొగుడు మీద మనసు పారేసుకున్నాను అని చెప్పు. చెల్లెలి మొగుడిని ఎలా అయినా సొంతం చేసుకోవాలని ఆ గదికి వెళ్ళానని చెప్పు. నిషి, నిషి, నిషి. ఆగిపోయేవే, కొట్టు, పర్లేదు కొట్టు. నా మొగుడిని ఎగరేసుకుపోవాలని చూసి మళ్ళీ నా మీదకి చేతుతున్నావు కదా. ఇదే పని మేము చేసుంటే బోతిన మావయ్య అందరూ కలిసి మమ్మల్ని ఎన్ని మాటలు అనేవారు, ఎంత నీచంగా చూసేవారు. నిషి, నీకేమైనా పిచ్చి పట్టిందంటే అసలు నేను యువరాజ్ని ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. యువరాజ్ నా మరిది. తప్పుడు ఉద్దేశంతో చూస్తానని ఎలా అనుకున్నావే? అదే కదమ్మి, మేం కూడా అంటా ఉండేది. ఇంత నీచానికి దిగజారి ప్రవర్తిస్తున్నావనే కదా మా బాధ కూడా. మాకే ఇట్టా ఉంటే నీ మొగుడు మగాడు ఇదంతా విని తట్టుకోగలడా? తట్టుకొని నిన్ను దగ్గరికి రానిస్తాడా? రావయ్యా మహానుభావ, రా. ఇదిగో నీ పెళ్ళాం నా కాపురంలో చిచ్చు పెడుతుంది. నువ్వు ఇంట్లో లేనప్పుడు, నేను నా గదిలో లేనప్పుడు నా భర్త ఉన్న రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. నిషిక, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఆవేశంలో అంటున్న మాటలు తన జీవితాన్ని, కాపురాన్ని నాశనం చేస్తాయని గుర్తుపెట్టుకుని మాట్లాడు. వాళ్ళ రూమ్లోకి వెళ్ళావా? నిషిక లేదని తెలిసాక కూడా అక్కడే ఉన్నావా? ఇంతమంది నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతున్నా ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఇంకెందుకు వెళ్తుంది? మా ఆయన మీద ప్రేమతో నాకు సవతవ్వాలని వెళ్ళుంటుంది.
రేయ్, చంపేస్తా 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 చంపేస్తా. నా దాత్రి గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా చంపేస్తా చంపేస్తా చంపేస్తా. ఏ తప్పు చేయని నువ్వెందుకు దాత్రి తలదించుకున్నావు? తలెత్తి నిలబడు. నువ్వు తలదించుకునే తప్పు చెయ్యవు అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. ధాత్రి యువరాజ్ని ప్రేమించిందా? ఎవరు ఎవరిని ప్రేమించారో, ఎవరు ఎవరి వెనక పడ్డారో మీరందరూ మర్చిపోయారా? ఐ లవ్ యూ అమ్మాడి. నీ అందమైన డబ్బులున్న భర్త దాత్రి చుట్టూ ఎంత తిరిగినా ఎడమ కన్నుతో కూడా దాత్రి యువరాజ్ని చూడలేదు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. యువరాజ్ మాత్రమే కాదు, కాలేజ్లో ఎంతమంది దాత్రి వెనక పడ్డా కూడా ఎవరిని దగ్గరికి కూడా రానివ్వలేదు. అది నా దాత్రి అంటే. అంటే నీ భార్య ఒక్కతే మంచిది, మేమందరం యదవలం అంటున్నావా? అందరి సంగతి నాకు తెలియదు గాని నువ్వు కాలేజీలో చేసిన అన్ని పనుల గురించి నాకు తెలుసు యువరాజ్. నువ్వు వెంటపడిన అమ్మాయిల గురించి తెలుసు, నువ్వు తిరిగిన అమ్మాయిల గురించి తెలుసు. సాక్ష్యాలు తీసుకుని రమ్మంటావా? చూడండి. ఏంట్రా చూస్తుంటే రెచ్చిపోతున్నావు? యువరాజ్ కేదార్ ఆగు. యువరాజ్ నీకే చెప్పేది. కేదార్, నేను చెప్పేది వినండి. కేదార్, కేదారు, కేదార్ ఆగు. నేను చెప్పేది వినండి. యువరాజు, యువరాజ్ ఆగండి. పిచ్చి పట్టిందా మీకు? ఎందుకు ఇలా గొడవని పెద్ద చేస్తున్నారు? తప్పు వాడి భార్య చేస్తే నా మీదకి వస్తున్నాడు చూడు, వాడిని అడగ కాదే క్వశ్చన్. కేదార్, నువ్వు కూడా ఏంటి ఇలా ఆవేశపడుతున్నావు? పడకుండా ఎలా ఉండమంటున్నావు బావా? వాళ్ళు మాటలన్నది నా ధాత్రిని. ధాత్రి గురించి తప్పుగా ఆలోచించడం కూడా పాపం బావా. నా భార్యని తప్పు చేసిందని తప్పుడు మాటలు మాట్లాడితే కుటుంబం అని కూడా చూడను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.